హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ హెల్తీగా ఇలా చెకోడీలు ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఇందులోకి రాగిపిండి, అలాగే 1 కప్ రాగిపిండి తీసుకున్నానండి. అలాగే అదే కప్పుతో 1 కప్పు జొన్న పిండి తీసుకున్నాను అనమాట. అందులోకి తగినంత కారం, తగినంత సాల్టు, ఒక 2-3 స్పూన్స్ తెల్ల నువ్వులు, అలాగే కొంచెం వాము నలిమి వేస్తున్నాను. ఇలా అన్నింటినీ వేసుకొని ఇలా పిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ని వేడి చేసుకొని ఇలా వేడి ఆయిల్ ఒక 2 గరిటెల వరకు వేస్తున్నానండి ఈ పిండిలోకే. చూసారా, 2 గరిటెలు వేసాను. ఇలా వేసుకొని కొంచెం వేడి చల్లారాక ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఆయిల్ పిండికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఫస్ట్ ఇలా గరిటెతోనే ఇలా కలిపేస్తున్నాను. వేడిగా ఉంది కదా ఆయిల్, అందుకనే ఇలా కలిపేస్తున్నాను. ముందుగా కొంచెం పిండిలోకి కలిసినాక చేత్తో మనం మెత్తగా పిండికి మొత్తం ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చేత్తోనే కలుపుకుంటున్నాను అనమాట. వేడి తగ్గిందండి ఆయిల్ అయితే. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా నిదానంగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద కొన్ని వేడి నీళ్ళు నేను కాంచి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని వేసి తడుపుకోవాలన్నమాట. ఇలా అయితేనే పిండి మంచిగా మెత్తగా వస్తుందండి. ఇలా చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి. ఒకేసారి మొత్తంగా వేసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ నిదానంగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పడతాయండి. ఇలా వేసుకొని కలుపుకుంటున్నాను. పిండిని అయితే పూర్తిగా కలిపేసాను. చూడండి, పిండి ఇలా ఒత్తితే ఇలా ముడత పడాలన్నమాట. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక మూతను పెట్టి పక్కన పెట్టేయాలి. ఒక 1/2 అవర్ నానితే చాలండి. ఇప్పుడు పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని ఇలా చుట్టుకున్నాను విడిపోకుండా. ఇలా చుట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇలా వేయించుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా వేసి ఇలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వేగేటప్పుడు ఇలా పైన నురగ వస్తుంది కదండి, ఆ నురగ మొత్తం తగ్గిపోయి ఇలా ఆయిల్ సాఫ్ట్ అయిపోతుంది. అప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి పక్కన తీసుకోవాలండి. అప్పుడైతే కరెక్ట్గా వేగింటాయి. ఇలా వేయించి పెట్టుకొని కాస్త చల్లారినాక సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడిగా తింటే కొంచెం మెత్తగా ఉంటాయి. పూర్తిగా చల్లారినాక ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు.